మైన్ కార్పొరేషన్ చైర్మన్ అరుణ్ సార్ గారికి, ఉర్దూ అకాడమీ చైర్మన్ సాయన్న గారికి, మాజీ ఎమ్మెల్సీ నరసన్న గారికి, మరి అదేవిధంగా పీసీ కార్యదర్శి నరేంద్ర గారికి, మరి శేఖర గారికి, గంగా గారికి, మరి వేదికపై ఉన్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మండల అధ్యక్షులు బాటరాజు గారికి, మరి అందరికీ కూడా ముందున్న కార్యక్రమాలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్లో మనం ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత 2019లో మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర, అదే 2018లో మన దగ్గర మన ఇచ్చిన తెలంగాణకు మన అధికారంలో లేకుండా మన దగ్గర భిక్షాటన చేసి 2018లో పెద్దలు గవర్నర్లు ఈశ్వర్ గారి కొడుకుని చెప్పేసి అయ్య దగ్గర పోతే అరవింద్ గారు కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర భిక్ష మాడిన ఓటే చెప్తే మనము ఈ ధోరణి అలంకారంతో కేసీఆర్ బిడ్డను మనం ఓడించాలని చెప్పేసి కార్యకర్తలు అందరూ మనం తప్పు చేసి ఆయన భిక్షను అడిగి మనం ఏదో చేసి పెట్టాలని చెప్తే మన ద్రోహం చేసిండు. ఒక ద్రోహి అరవింద్ గారి క్యాండిడేట్ ఎంసీ గారు ద్రోహి మన గవర్నమెంట్ మన ఓటు వేయించుకొని మనకే కాంగ్రెస్ వాళ్ళు భిక్షగాలని చెప్పేసి గతంలో ఎంపీగా చెప్పి వాళ్ళకి ఇచ్చి చేపించుకున్నాం పట్టణాలు చెప్పారు. అందుకనే ముందున్న కార్యకర్తలకు నేను ఒకటే కాంగ్రెస్ ఏంటంటే ఈసారి మనకి ఏదైతే భిక్షగాడు ఆ భిక్షగాడిని రోడ్డు వేసుకోవాలని చెప్పేసి చేస్తూ మన ఈసారి మనం పెద్ద మొత్తంలో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి మరి రైతులు కూడా మోసం చేసిండు. రైతులు కూడా పెద్ద మన అందరూ పెద్ద రైతులు ఉన్నారు. అందుకని రైతులకు కానీ మన కార్యకర్తలకు కానీ కాంగ్రెస్ పార్టీ రోడ్డు చేసిన ద్రోహికి ఈసారి రోడ్డు తీసుకొచ్చి మనం నిలబెట్టాలని చెప్పేసి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పెద్దలు డాక్టర్ రమణాన్ గారికి, మాజీ ఎమ్మెల్సీ అరుణ్ గారికి, మన రాష్ట్ర చైర్మన్ అనిల్ గారికి, అదేవిధంగా మనోహర్ గారికి, చాలా మంది ఉప కలెక్టర్ గారికి, శేఖర్ గారికి, మనోహర్ రెడ్డి గారికి, చాలా మంది పెద్దలు అందరికీ డ్యాన్స్ పెద్దలు పేరు నమస్కారాలు ముందున్న సోదరులకు సోదరులందరికీ నాకు నమస్కారాలు. మొన్న జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ జరిగింది. ఆ ఎన్నికల్లో ఏదైతే 10 సంవత్సరాలు కేసీఆర్ ఏ తప్పులు చేసారో అది గుర్తించి వారిని ఎన్నికమ్మడం జరిగింది. మరి ఆ రోజుల్లో మన భూపతి గారు సుమారు 40 ఓట్ల మెజార్టీ కానీ 22 ఓట్ల మెజార్టీ గెలిపించడం జరిగింది. మనందరూ ఖచ్చితంగా భూపతి గెలిపించారు. మరి ఇప్పుడు కూడా ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, టీఆర్ఎస్ అయిపోయింది. ఎందుకంటే టీఆర్ఎస్ కాలేకపోయింది కాబట్టి నేను ఒకటే బీజేపీ ప్రతి కార్యకర్త మీరు కూడా గెలుస్తారు కాబట్టి ఇప్పుడు ఆరోగ్యం ఓటం ఖాయము. మీరు కూడా ఖచ్చితంగా మరి మా పార్టీలో చేరండి. మీకు మంచి గుర్తింపు ఉంటుంది బీజేపీ కార్యకర్తలు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఎప్పుడైతే టీఆర్ఎస్ ఓడించారో ఇప్పుడు కూడా ఖచ్చితంగా అరవింద్ ఓడించక తప్పదు. అది జీవన గారిని మన రూరల్ నియోజకవర్గంలో 40 కోట్ల ఓట్లు కూడా మన దగ్గర మండలంలో మొన్న ఎన్నికల్లో 3,000 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు దానికి రెట్టింపుగా 5,000 మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నాను. ఇదే మొత్తం రూరల్ నియోజకవర్గంలో సుమారు 40 కోట్ల మెజార్టీ తప్పుతుంది కాబట్టి మరి ఖచ్చితంగా బీజేపీ 10 సంవత్సరాలు ఏం చేసింది ఒక్కసారి యువకులు ఆలోచించాలి. ఎందుకంటే మోడీ గారు సంవత్సరాలు కూడా ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా కాలాసం చేస్తాం గరీబులందరికీ ప్రతి ఇంటికి 10 లక్షలు ఇస్తున్నారు. ప్రతి ఇంటికి పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నారు. ఒక ఇల్లు వచ్చిందా, ఒక పేదవాళ్ళకి ఉద్యోగం వచ్చిందా, ఇవన్నీ యువకులు ఆలోచించుకొని మీరు మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో మన దేశ ప్రధాని రాహుల్ గాంధీ అవుతారు కాబట్టి ఖచ్చితంగా జీవన్ గారు మంత్రివర్గంలో స్థానం ఉంది కాబట్టి మీరు ఆలోచించి అక్కడున్న బీజేపీ కార్యకర్తలందరూ కూడా మా కాంగ్రెస్ లో మద్దతు ఇచ్చి మీ కాంగ్రెస్ చేయాలి. మరి పెద్ద ఎత్తున జీవన్ గెలుపుతా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. ఎన్నికల ప్రచార సందర్భంగా ఈ కార్యక్రమాలు ఇచ్చేసినటువంటి పెద్దలు పార్లమెంటు
జీవన్ రెడ్డి గారికి, పెద్దలు దూరం శాస్త్రజ్ఞ భూపతి గారికి, గౌరవనీయులు మాజీ మంత్రులు మడేశ్వర గారికి, పెద్దలు మాజీ ఎమ్మెల్యే అనిల్ గారికి, పెద్దలు సాయర్ వీరేంద్ర గారికి, నగేష్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, శేఖర్ గారికి, మనోహర్ రెడ్డి గారికి, మండల పార్టీ అధ్యక్షులు బాలాజీ గారికి, నర్సయ్య గారికి, మిగతా వేదికమైనటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, దర్పల్లి మండల ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మరి దర్పల్లి సమావేశం వచ్చినట్టే నియోజకవర్గ స్థాయిలో ఎంతమంది కాంగ్రెస్ మీటింగ్ పెట్టుకుని వచ్చారు, అంతమంది దర్పల్లి మండలం వచ్చారు. ఇక్కడ పార్టీ బలంగా ఉండడానికి వాస్తవానికి బాగుంది. మరి మండల పార్టీ అధ్యక్షులు బాగానే ఏంటంటే ఉన్న నెల నుంచి అయితే భూపతి రెడ్డి గారు కానీ, నేను కానీ, నగేష్ రెడ్డి కానీ అన్ని మండలాలు తిరగడం లేదు. కానీ ఈ మండలంలో మాత్రం ప్రతి గ్రామానికి ప్రతి వ్యక్తి తిరగడం జరిగింది. ఒకటి కాంగ్రెస్ పార్టీ అభిమానం, ముఖ్యంగా ఈ మండలంలో ఉన్నటువంటి ఎక్కువ తండ్రులు ఉన్నాయి. వాళ్ళు కూడా ముఖ్యంగా ఎస్టీ సోదరులు మరి కాంగ్రెస్ పార్టీ పట్ల, రేవంత్ రెడ్డి గారి పట్ల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిపారన్న లక్ష్యంతో శాసనసభ ఎన్నికల్లో మరి పనిచేయడం జరిగింది. అందుకే మరి భూపతి రెడ్డి గారికి అంత మెజార్టీని గెలిపడానికి ముఖ్య కార్యక్రమం దర్పల్లి మండల వాస్తవాల సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రోగ్రాం పెట్టినప్పుడు కూడా మరి ఖచ్చితంగా మండలంలో ప్రతి ఇంటి నుంచి మరి ఖచ్చితంగా ఆ సమావేశం సృష్టించడం జరిగింది. మనం ఏ విధంగా అయితే మరి కాంగ్రెస్ పార్టీ పనిచేసి భూపతి రెడ్డి గెలుపుతున్నామో, ఇప్పుడు మరి మీ మండలం ఐఏఎస్ కంటే మనం ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఐఏఎస్ మెజార్టీ మరి ఇక్కడ మరి మండలం నుంచి రావాలి. ఎందుకంటే ఇక్కడ రాజకీయంగా చూసినట్లయితే మీకు అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ నిన్నదాకా బీఆర్ఎస్ పార్టీ, మధ్యలో కొంచెం ప్రకారం బీజేపీ పార్టీ. సరే బీజేపీ పార్టీ అయితే ఇక్కడ ఈ ఎన్నికల్లో మరి కంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీ అర్థమైపోయింది. ఎందుకంటే కవిత మరి లిక్కర్ స్కామ్ లో ఏ విధంగా అరెస్ట్ అయిందో, ఆ లిక్కర్ స్కామ్ అరెస్ట్ తోనే అరవింద్ కళ్ళాపింది, రాజరెడ్డి కోడలు కూడా కళ్ళాపింది. ఏం చేయడానికి అర్థమయ్యలేదు. కాబట్టి ఆ పార్టీ మొత్తం ఎందుకంటే అవినీతితో కూడుకోమని కాబట్టి ఈయన ఎవరు అరెస్ట్ అయ్యో పొద్దున్నే ఎవరు పొందుతారు పరిస్థితులు మాట్లాడు. ఈయన ప్రజలందరూ ఆలోచించిన విషయం, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే తప్ప అభివృద్ధి చెందదని చెప్పి ఆలోచన ప్రజలున్నారు. మన దేవస్థానం కంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే మన 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగిందో, 6 గ్యారెంటీతో పాటు మరి నిన్న రాహుల్ గాంధీ గారు వచ్చేసి ఇంకొన్ని గ్యారెంటీ కూడా మనకంటే 5 గ్యారెంటీలు కూడా మనం చెప్పడం జరిగింది. 5 గ్యారెంటీలు ఇవ్వడం వల్ల ప్రతి దాంట్లో 5 మరి గ్యారెంటీ ఉన్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఉత్తర భారతంలో కూడా ఏంటంటే బీజేపీ పార్టీ ఆదాయపరుస్తున్నది. ఇక్కడ దక్షిణ భారతంలో బీజేపీ పార్టీ కన్నా పార్టీ లేదు, బీఆర్ఎస్ పార్టీ లెక్కలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు గెలవడం జరిగిందో, అధికారం మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ముఖ్యమంత్రి చెప్పాల్సిన ఖర్చుతో దేశంలో కూడా మరి రాహుల్ గాంధీ గారు మరి ప్రధానమంత్రి రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఈ రోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. మనం అందరం ఏంటంటే ఈయన గ్రామాన్ని తిరిగి చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది. మనకందరూ తెలిసినటువంటి దర్పల్లి మండలం వాస్తవ దర్శనమైతే ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే అది గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ, గతంలో తెలుగుదేశం పార్టీ కానీ, ఈ రెండు పార్టీల వల్లే మన అధికారం ఇక్కడ అభివృద్ధి జరిగింది తప్ప ఈ 10 సంవత్సరాల్లో మరి గవర్నర్ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఎంతసేపు కమిషన్లు, వర్కులు, వారికి ఎన్న లాభంలో దానికోసమే తప్ప ప్రజలకు ఏ ఒక్క డెవలప్మెంట్ చేసిన చరిత్ర లేదు. ఈయన ఓట్లాడే పరిస్థితులు కూడా వారు నామ చేస్తున్నారు. ఖచ్చితంగా ఏంటంటే మరొక ఈయన ముగ్గురికి రావడం ఏంటంటే ఇక్కడ ఏంటంటే జీవన్ రెడ్డి గారు, రాజరెడ్డి గౌడరు, మరి అరవింద్, ఈ ముగ్గురు తీసుకున్నట్లయితే ఒక అరవింద్ పరుడు, ఇంకొకరు ఏంటంటే మాటకాయ అబద్ధాల బుద్ధ అరవింద్, మరి రాజరెడ్డి చూసుకున్నట్లయితే ఇలా మన నిజాయితీ పరమైనటువంటి జీవన్ రెడ్డి గారికి, ఒక అనుభవమైనటువంటి జీవన్ రెడ్డి గారికి సుదీర్ఘ కాలంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నారు కాబట్టి, సుదీర్ఘ కాలంలో రాజకీయం ఉంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించుకోవాలని లక్ష్యంతో ఏంటంటే జీవన్ రెడ్డి గారు జరిగింది. ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచన
చరిత్ర వక్రీకరించి మాట్లాడుతున్నారు. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని. గత చరిత్రలో మొన్న మోడీ మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో స్వాతంత్రం కన్నా మొదలు ఉన్న ముస్లిం లీగ్ మేనిఫెస్టోతో సరిపోల్చిన విధంగా ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారు. మరి మనం వాస్తవాలు తెలుసుకోవాలి కదా. మోడీ ఏది చెప్తే ఏది మాట్లాడితే మనం అది నమ్మితే మరి ఈ దేశం ప్రమాదంలో పడుతుంది కదా. మరి దాని గురించి చర్చ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. మరి ఇదే మోడీ గారిని అడుగుతున్నా, ఈ ముస్లిం లీగ్ గురించి జిన్నా గురించి మాట్లాడుతున్నారే, స్వాతంత్ర రోజుల వీళ్ళ పూర్వ రూపమైన హిందూ మహాసభ అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పూర్వీకులకు సంబంధించిన హిందూ మహాసభ అనే పార్టీ ఉండేది స్వాతంత్ర ఉద్యమం. ఆ స్వాతంత్ర ఉద్యమంలో హిందూ మహాసభకు వీళ్ళు చాలా గొప్పగా చెప్పుకునే వీర్ సావర్కర్ అనే మహానుభావుడు దానికి నాయకత్వం వహిస్తుంది. మరి మహాత్మా గాంధీ ఆ రోజు పిలిపించింది 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ కి బ్రిటిష్ ని తట్టుకోవాలని. ఆ రోజు ప్రపంచ యుద్ధం జరుగుతుంటే అదే వాళ్ళకు భారతీయుల సపోర్ట్ అవసరం, మద్దతు అవసరం కాబట్టి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ మెడలు వంచాలని చెప్పేసి స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన వరకు క్విట్ ఇండియా మూవ్మెంట్ అనే ఉద్యమాన్ని పిలిపిస్తే వీళ్ళ పూర్వీకులైన హిందూ మహాసభ ఇదే వీర్ సావర్కర్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనే ఇద్దరు నాయకులు మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపు వ్యతిరేకంగా బెంగాల్ ప్రెసిడెన్సీలో ఆ రోజు మహాత్మా గాంధీ పిలిపిస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బెంగాల్ ప్రెసిడెన్సీలో ఉన్న ప్రభుత్వం నుంచి వైదొలిగి క్విట్ ఇండియా మూవ్మెంట్లో పాల్గొంటే ఇదే వీర్ సావర్కర్ గురించి బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారే. ఈ వీర్ సావర్కర్ బ్రిటిష్ వారితో కుమ్ముకై ఆ రోజు బెంగాల్ ప్రెసిడెన్సీలో ఆ ప్రభుత్వానికి మద్దతు పలికి ముస్లిం లీగ్తో కుమ్ముకై ముస్లిం లీగ్ హిందూ మహాసభ కమిషన్ కలిసి ఆ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మహాత్మా గాంధీ గారికి ఇచ్చిన పిలుపుకు వెన్నుపోట కూర్చిన వాళ్ళు దేశ ద్రోహులు అవుతారా లేక దేశభక్తులు అవుతారా అని అడుగుతున్నారు. ఎవరు దేశ ద్రోహులు, ఎవరు దేశభక్తులు ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మోడీ గారు సిగ్గుగా మాట్లాడాలి. ఆ రోజు ముస్లిం లీగ్తో కుమ్ముకై మహాత్మా గాంధీకి దేశ ప్రజలకు పోటు పొడిచి ఈ రోజు మేము గొప్పలంటే మనం నమ్ముతాం. మరి ప్రజలకు తీసుకెళ్ళమా లేదా? భారతీయ జనతా పార్టీలోని హిందూ మహాసభ గురించి, వీర్ సావర్కర్ గురించి, ఈ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గురించి ఈ బీజేపీ నాయకులు మాట్లాడితే ఏం చేద్దాం? చెప్పులతో ఉండమా? ఇది న్యాయమా? కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం న్యాయమా? ఇది నాకు తెలియదు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరు ఏ పార్టీకి సంబంధించిన మంత్రులు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరి వీర్ సావర్కర్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఎవరు? వీళ్ళ పూర్వీకులే కదా. మరి దేశ ద్రోహులు ఎవరు, దేశ భక్తులు ఎవరు మోడీ గారు? అందుకే ఇది ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం. అదేవిధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టు మతం పేరుతో శ్రీరాముడి పేరుతో ఓట్లు అడుగుతున్నారు కదా. మరి ఈ దేశ ప్రజలకు ఇక్కడ ఉన్న ఈ దేశంలో ఉన్న అనాథ వర్గాలకు ఎస్టీల గురించి మాట్లాడితే ఈ కులగణన చేయండి, వాళ్ళకు న్యాయం చేయండి అని అడిగితే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ అడిగితే కులగణన చెయ్యమని చెప్పేసి నిర్బంధంగా తోసిపుచ్చిన ఈ మోడీ ప్రభుత్వం గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వాల సంస్థలన్నీ అమ్మేస్తే, ప్రైవేట్ వాళ్ళకి ముందు అమ్మేస్తే
ఒకవేళ మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏంటి రిజర్వేషన్లు ఉండడం చేశారు. రిజర్వేషన్లు ఈ దేశంలో ఉండకూడదు అనే సిద్ధాంతం మళ్ళీ వస్తుంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి మోడీ ప్రధానమంత్రి అయితే ఎక్కువ నష్టపోయేది. ఇవాళ ఏ వర్గాలైతే భారతీయ జనతా పార్టీ మద్దతు పలుకుతున్నాయో, ఏ వర్గాలైతే భారతీయ జనతా పార్టీతో ఉన్నాయో ఆ వర్గాలే నష్టపోతాయి. కూడా బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ రిజర్వేషన్ ఉండకూడదని ఇండైరెక్ట్ గా ఏం చేస్తున్నట్టు ప్రభుత్వ రంగ సంస్థలు అందిస్తున్నారు. ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అందిస్తే అవకాశాలు కోల్పోయిన ఎవరు? ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు కావా? ఆ రోజు అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ వర్గాలు కావాలని అడుగుతున్నారు. మరి మనం భారతీయ జనతా పార్టీ ఓటేయాలా? ఏమన్నా ఇక్కడ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలను అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ ఓటేయాలా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా? ఎవరికి వేద్దాం? చేతులు లేకుండా ఎవరికి కాంగ్రెస్ లేదా లేకపోతే భారతీయ జనతా పార్టీ అధికారం పెట్టి మన పిల్లలకు అన్యాయం చేస్తుందా? రేపు రాబోయే తరాలు వస్తారా? మరి బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులకు సంబంధించిన పిల్లలు రేపు రాబోయే తరాల భవిష్యత్ ఏంటి? ఇది న్యాయమా? మరి బీజేపీ ఓట్లేదా? యోగి ఓట్లేదా? అందుకే మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. రేపు రాబోయే కాలంలో మీరు విచక్షణతో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరికి ఓటేయాలో మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనకు న్యాయం చేసే వాడికి ఓటేద్దాం, మనకు అన్యాయం చేసేవాడిని బండే తీసుకుంటామా లేదా? అందుకే పెద్దలారు చరిత్రగా అంగీకరిస్తారు. బీసీలతో ఓటు వేసుకుంటారు, బీసీలకు వెళ్ళి ఓటు పడతారు. ఎస్సీ ఎస్టీలను వర్గీకరణ చేసి న్యాయం చేస్తామంటారు, వాళ్ళతో ఓటు వేసుకుంటారు, వాళ్ళకు వెనుకోటు పడుతారు. అందుకే జాగ్రత్తగా రాబోయే ఎన్నికల్లో మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ సిరికొండలు కావచ్చు, దర్బేలు కావచ్చు, చాలా మంది గన్ కార్మికులు ఉన్నారా లేదా? ఈ గన్ కార్మికులకు ఆ ఎన్ఆర్ఐ పాలసీ పెట్టాలని చెప్పేసి ఆ బీఆర్ఎస్ చేసిండు. బీఆర్ఎస్ చేసిండు. మరి బీజేపీ న్యాయం చేసిందా? గల్ఫ్లో ఎవరైనా చనిపోతే ఒక్క రూపాయలు ఇచ్చినా ఆ కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది, కానీ ఒక్క రూపాయి ఇచ్చిందా ఆదుకున్నాడు. ఈ బీజేపీ అంటే బీఆర్ఎస్ అంటే. అందుకే రేవంత్ రెడ్డి గారు మన ఎన్నికల్లో హామీ ఇచ్చిండు. హామీలో వచ్చినప్పుడు గల్ఫ్ కార్మికులను ఆదుకుంటారని హామీ ఇచ్చిండు. ఇలా గల్ఫ్లో ఏ కార్మికులు చనిపోయినా ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుంది కాబట్టి, పేద ప్రజల పక్షాన ఉంటుంది కాబట్టి మీరు దయచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. లోక్సభ అభ్యర్థిగా జీవన్ రెడ్డి గారిని పార్లమెంట్ పంపించాలని మీ అందరికీ విజ్ఞప్తిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై గుర్తుకే. రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సోనియా గాంధీ గారు ఆశీర్వదించి ఖర్గే గారు మన దగ్గరికి పంపించినటువంటి పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ రేపు లోక్సభకు మన సభ్యులుగా ప్రాతినిధ్యం వహించడానికి మన మధ్యలో ఉన్నటువంటి అన్నా జీవన్ రెడ్డి గారికి ఒకసారి మీరందరూ చెప్పడంతో స్వాగతం. అదేవిధంగా మన ప్రియతమ నాయకులు సోదరులు మన నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారు 25,000 మెజార్టీతో గెలిపించారు. దయచేసి చేతులకు చప్పట్లతో 50,000 మెజార్టీతో. అదేవిధంగా పెద్దలు ఈ నియోజకవర్గానికి 5 సార్లు శాసనసభ్యులుగా మనకు ప్రియతమ నాయకుడిగా మచ్చలేని నాయకుడిగా మన మధ్య ఉన్నటువంటి మాధవ వెంకటేశ్వరరావు గారు పెద్దలు చెప్పారు.
పార్టీ కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు, సోదరులకు ముఖ్యంగా ఈరోజు ఉన్నట్టుగా వాస్తవంగా ప్రజాస్వామ్య దేశంలో పార్టీకే మిత్రుడు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలతో పాటు మా నాయకుడు రాబోయే దేశానికి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు మన ప్రజల కొరకు, ఈ దేశ ప్రజాస్వామ్య కొరకు, రాజ్యాంగ రక్షణ కొరకు న్యాయంగా మనకు ఏవైతే 5 అంశాలు నిన్న తుక్కు కూడా బహిరంగ సభలో ప్రకటించాడో మొన్న 6 గ్యారెంటీలు రేవంత్ రెడ్డి గారు దాంట్లో 5 అమలు చేస్తున్నటువంటి సందర్భం. ఈ 5 గ్యారెంటీలను జోడించి ప్రజల దగ్గరికి నిలబడి మన అందరి కార్యకర్తలను ఈ నియోజకవర్గ పార్టీలు భూపతి రెడ్డి గారి నాయకత్వాన్ని మనందరినీ పనిచేయమని ఆదేశించాడు. దానికి మనమందరం పనిచేద్దామా? గట్టిగా చెప్పండి, పనిచేద్దామా లేదా? పనిచేద్దామా లేదా? అందుకొరకే రేపు జరిగే ఎన్నికల్లో ఇక్కడ మేమంతా వేదిక మీద ఎంతమంది ఉన్నా రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పెద్ద పామునైనా చిన్న పామునైనా పెద్ద కళతో ఉండాలి. ఈరోజు నర్సరెడ్డి గారు చెప్పారు, చాలా మంది చెప్పారు, అదేవిధంగా అనిల్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను చెప్పారు. మన బాధ్యతను పూర్తిగా చెప్తా ఉన్నారు. అందుకొరకే ఒక దిక్కు భారతీయ జనతా పార్టీ, ఒక దిక్కు టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. ఎందుకంటే ఇందులో చాలా మంది సర్పంచులు, టీఆర్ఎస్ ఉన్నటువంటి ఎంపీటీసీలు, అనేక మంది 300-400 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సర్పంచ్ మండలాల్లో ఇక టీఆర్ఎస్ పార్టీ స్థాపితమైపోయింది. అందుకొరకే మనకు పోటీ బీజేపీ ఇప్పుడే అన్నట్టుగా రెచ్చగొట్టి యువతను పడమార్గంలో పెట్టి ఈ దేశ సమైక్యతను, సమగ్రతను అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కాలంలో మన బాధ్యతగా మనం ఎక్కడికక్కడ గుర్తించి దాన్ని అడగలోకి జీవన్ రెడ్డి గారు ఈరోజు 4 దశాబ్ద కాలంలో ఆయన సర్పంచ్గా, సమితి అధ్యక్షుడిగా, 6 సార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా జీవితంలో ఒకసారి మన ప్రాంతానికి, మన ప్రాతినిధ్యానికి, ఈ నియోజకవర్గానికి లోక్సభ అభ్యర్థిగా రేపు మన సమస్యలను జాగ్రత్తడానికి మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో బాధ్యతగా మనం పనిచేయడానికి ముందుండాలనేటువంటి మాట కోరుకుంటూ పెద్దలు నాకు ఇచ్చినటువంటి అవకాశంతో ఒక మాట గట్టి నాటాలను చేతులు జోడు అనండి. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వచ్చినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మరి పెద్దలు మాన వెంకటేశ్వర గారు, అదేవిధంగా సోదరుడు మహేష్ రెడ్డి గారు, అదేవిధంగా మన మాజీ విప్పు ఇప్పుడు ఇండియన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చైర్మన్ అయినటువంటి అనిల్ గారు, రాయలసీమ నందన్ గారు, అనిల్ నర్సరెడ్డి గారు, మిఠాపల్లి గంగారెడ్డి గారు, ఉప గంగారెడ్డి గారు, శేఖర్ గౌడ్ గారు, మరి బాల నర్సయ్య గారు, అదేవిధంగా యాదగిరి గారు, ఇక్కడ ఈ మండల వాళ్ళైనటువంటి మన మండల అధ్యక్షుడు, ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి కామరాజ్ గారు, కుమార్ గారు, గోపి గారు, మహమ్మద్ గారు, రాయరెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారికి, గోవింద గారికి, నిరణ గారికి, అదేవిధంగా ఆనంద్ అందరూ కూడా వేదిక మీద ప్రజలకు మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి టీఆర్ఎస్ నుండి, బీజేపీ నుండి చాలా మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇక్కడికి వచ్చినటువంటి మాజీ సర్పంచులు, ఎంపీటీసీలకు, అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులకు, అదే ముఖ్యంగా పత్రికా విలేకరులకు, ఇక్కడ అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మీకు అందరూ కూడా తెలుసు, ఇప్పుడు ఎన్నికల సమయం. మే 13 నాడు మన పార్లమెంట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఢిల్లీ ఎన్నికలు అక్కడ ప్రధానమంత్రి ఎవరైతే నిర్ణయించినటువంటి ఎన్నికలు మన డిసెంబర్లో మన రాష్ట్ర విధాన ఎన్నికలు జరిగి మీకు అందరూ కూడా తెలుసు. మీ అందరి శ్రమతో, మీ అందరి సహాయతోనే మరి వాళ్ళ నేను మీ ముందర నిలబడ్డాను. అదేవిధంగా ఇక్కడ మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ రోజు 6 గ్యారెంటీలు చెప్పాం.
ఇవాళ 100 రోజులలో మన దగ్గర 30 కోట్ల మంది మహిళలు వివిధ రకాలుగా మరి ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేసి కాలేజీలో పిల్లలు కావచ్చు, ఇక్కడ ఉన్న అమ్మలు అక్కలు మరి సమ్మక్క సారక జగన్ పోయినా లేకుంటే ఇంకెక్కడ ఏ దేవస్థానం పోయినా లేకుంటే వాళ్ళ పిల్లలు చదువుకున్న హైదరాబాద్ పోయినా మరి షాపింగ్ నిజామాబాద్ పోయినా తెలియదు కానీ మొత్తం మీద 30 కోట్ల మంది మహిళలు ఇలా ఆర్టీసీ బస్సు ప్రయాణం చేసింది. అదేవిధంగా మరి పేదవారికి ఆరోగ్య ఖరీదైనది మరి ఆరోగ్యశ్రీ పథకం నీళ్ళైపోతుంది. మరి పేదవారికి డాక్టరేట్ వైద్యం అందించాలని చెప్పి దాంట్లో ఇంకా కొన్ని వ్యాధులను యాడ్ చేసి మరి ఎంత పెద్ద ఆపరేషన్ అయినా కానీ ఎంత పెద్ద హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఆలోచించి 10 లక్షల పెట్టడం జరిగింది. అదేవిధంగా మీకు అందరూ తెలుసు, ఇవాళ మీకు అందరూ కూడా వ్యవసాయానికి కరెంటు ఫ్రీ చేయడం ఎప్పుడు చేసినాము? 2004లో పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి సంతకాలు పెట్టి వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇచ్చింది. ఇవాళ మన ఇంటికి కూడా ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి 200 యూనిట్లు ఇస్తాము. మీకందరూ కూడా 0 బిల్ వస్తా ఉన్నది 200 యూనిట్లు కరెంటు. మరి అదేవిధంగా 500 రూపాయలు సిలిండర్. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 450 రూపాయలు సిలిండర్. మరి మోడీ గారి పరిపాలనలో ఏమైతే 1200 రూపాయలు సిలిండర్ చేస్తే పేద ఆడపడుచులకు ఇబ్బంది అవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ సబ్సిడీ ఇచ్చి 500కి సిలిండర్ ఇస్తాం.
సంవత్సరానికి 10 లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. అదేవిధంగా ప్రతి యువకుడికి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఒక 9 నెలల ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తారు. సంవత్సరానికి 30 లక్షల రూపాయలు. అదేవిధంగా రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పినాం. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర మరి చట్టబద్ధత లేదు. ఎక్కడైనా అమ్ముకోండి, ఎవరికైనా అమ్ముకోండి అనే పరిస్థితుల్లో వరికి ధర వస్తుండొచ్చు. కానీ మనం గతంలో చూసాం. గతంలో రీసెంట్గా ఏం జరిగింది? కేసీఆర్ పాలనలో ఒక్కొక్క క్వింటాల్ 10 కిలోలు కట్టేసినా కదా. ఇవాళ జరుగుతుందా? ఇవాళ జరగాలి. ఎక్కడ కూడా జరుగుతూ 1 కిలో 2 కిలో కట్టాలి. చెట్టు ఇంకేదో పాయిసం కానీ ఎక్కడ కూడా కట్టలేదు. ఇవాళ దాని కొట్టుకోవడం వల్ల ప్రాబ్లం ఉందా? ఏమీ లేదు. కాబట్టి మరి రైతులకు గిట్టుబాటు ధర చట్టబద్ధత చేయడానికి కాకుండా మరి రైతులకు ఖచ్చితమైనటువంటి రుణమాఫీ చేయాలని హామీ కూడా రాహుల్ గాంధీ గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి 5 గ్యారెంటీలు అంటే సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యంగా మహిళా సోదరులు మీరు అందరూ ఉపాధి హామీ కూలి చేస్తారు. ఇక ఎంత వస్తుంది? ఉపాధి హామీ కూలి స్టార్ట్ చేసిందే సూర్యమ్మ. మరి ఆ రోజు మరి 100 రోజుల కూలి పనికి ఆ రోజు ఎంత వస్తుందో ఇవాళ 10 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఎంత వస్తుందని కూలి చేసి 100 రూపాయలు వస్తుంది. అది కూడా 100 రోజుల పని దొరకలేదు. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ దీనికంతా రోజు 400 చొప్పున ఎంత 400 చొప్పున ఉపాధి హామీ కూలి మినిమం శాలరీ చెప్తా ఉన్నారు. మీరంతా గమనించండి. 100 రోజుల్లో ఒక 20 రోజులు చేస్తే కానీ 12,000 రూపాయలు వస్తుంది.
అబ్బాయి గారికి కొత్తగా కార్పొరేషన్లు వచ్చినాయి. పాత కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఒక ఉదాహరణగా మాత్రం తయారయ్యారని చూపిస్తూ, అలానే అనిల్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు నర్సారెడ్డి గారికి, నగేష్ గారికి, ఇంకా పేరు చెప్తా ఉంటే అయ్యో తరఫున తప్పిపోతుంది. అక్కడ నర్సరీ గారికి అందరికీ చెప్పవచ్చు. కానీ ఏదైనా మీ దాంట్లో కూడా ఇక్కడ రాజలక్ష్మి దగ్గరికి మొదలుపెడితే సగం పేర్లు తెలుసుకోవచ్చు. మీ మాట్లాడికి మళ్ళీ చాలా రోజుల తర్వాత మైక్ మూసుకుని ఎక్కడికి అందరికీ వచ్చి మీ దగ్గర మాట్లాడే అవకాశం దొరికింది. ప్రత్యేకంగా భోజనాలు లేట్ అయిపోతుంది కాబట్టి చాలా తగ్గించుకోవాలని అందరి దగ్గర నేను కూడా అలా మాట్లాడుతున్నాను కాబట్టి విషయాలు మాత్రం నేను చెప్తాను. 10 సంవత్సరాల పాలన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినటువంటి ఆశలు, ఆకాశానికి ఎక్కినటువంటి ఆశలు ఉండడానికి అల్లుడికి, మేకలకి, గోడలకి డబుల్ బెడ్రూమ్ అంటే జనాలు నిజమే అనుకున్నారు. మిత్రులు కూడా చెప్పారు, నేను ఎక్కువ చెప్పను. కానీ ఉదాహరణకి మన మండలంలో ఇచ్చింది 1748, కట్టింది ఇంకా సగం కాలేదు. ఆ 48కి తలుపులు పెట్టలేదు, బాగి లేదు, కట్టినకి పైసలు లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరు మాట్లాడే మాటలకి సమాధానాలు మాత్రమే చెప్తున్నాను. కట్టిన 48కి దిక్కు లేదు. రాష్ట్రంలో కట్టిన లేవు, కట్టినకి పైసలు లేవు. మీరు కావాలని వస్తే మీ కర్మ కావాలి. అంతా ఒకటిపోయి పైసలు లేకుండా నేల ఓడిపోయి నడిపినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక పక్క. ఇంత కష్టకాలంలో పాత వారికి దృష్టిలో పెట్టు 3500 ఒక్కొక్క నియోజకవర్గానికి ఇవ్వడానికి బాధ్యత తీసుకుని వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ గారి నాయకత్వం ఆల్రెడీ ఆలోచించారు. మీరందరూ కూడా మమ్మల్ని కార్యకర్తల నాయకుల ఆధ్వర్యంలో మళ్ళా పాత రోజుల్లో ఉన్నటువంటి ఇరవై ఇళ్ళు ఆ రాజుల తెలుగుదేశంలో మనం ఒక్కవారు పెట్టినటువంటి పక్క ఇళ్ళు మళ్ళా మీరు చూడబోతున్నారు అని మనం గుర్తు చేస్తాము. ఇందుకోసం మళ్ళా మనం ఓటేయాలి. చాలా మందికి ఆలోచిస్తా ఉన్నారు. మొన్నటిదాకా కొంత భయం, కొంత తెలంగాణ వచ్చిందనే అభిమానం, తెచ్చిందనే అభిమానం, ఏ చేసినా కష్టకరమైనా మరి ఏ పత్రమైనా వాళ్ళకే కాబట్టి అమ్మో వాళ్ళేమోన్నది, వాళ్ళ మాట కాదంటే ఏమో అవుతుందని ఎమ్మెల్యే వాళ్ళు ఎన్నుకోతే చెయ్యాలని మాట్లాడాలని మీరు పట్టవాళ్ళ అందరికీ తెలుసు. ఊళ్ళలో మీరు కార్యకర్తలు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది చాలా మంది అటువంటి సంస్థలు చేసిన కూడా మీరు బాగుపడడం లేదు. ఎక్కడన్నా కొంతమంది నాయకులు పేరు మాట్లాడారు కాబట్టి వాళ్ళు కానీ ఇంకా ఎమ్మెల్యేలు కానీ ఇంకా అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి కుటుంబం కానీ ఇవాళ 1000 కోట్ల ఆస్తులు, 9 మంది స్కామ్లు, లీగల్ స్కామ్ల గురించి మొదలుపెడితే ఆఖరికి మీరు మాట్లాడుకునే ఫోన్లు వచ్చారు. మీరు కూడా ఇక్కడ వేదికలు వ్యాపారం చేసేది సినిమా వాడిని రేవంత్ రెడ్డి గారి కానీ ఎవరికి కూడా కాపాడిస్తారు. మీరు కూడా ఎందుకంటున్నారంటే నాకు తెలుసు విధానం ఎవరో మాట్లాడుతున్న వాళ్ళు తెలుసు. నువ్వు కాలంతో మాట్లాడావు, ఎమ్మెల్యే సార్లు రిపోర్ట్ వచ్చిందని చెప్పుకోవడం, ఇవ్వ రికార్డు చెప్పుకోవడం, సాయంత్రానికి ఫోటోలు మన అవసరం ఆ ప్రజలతో పాటు
ఇచ్చిన పైసలు ఆరోగ్యశ్రీ బాధ్యతలు ఉన్నాయి, స్కూల్ యూనివర్సిటీ బాధ్యతలు ఉన్నాయి, కొంతమంది మధ్యాహ్నం భోజనం పెట్టుకుని 6 నెలల బాధ్యతలు ఉన్నాయి. ఈ బాధ్యతలు ఇస్తే ఇరిగేషన్ పనులు ఇస్తే 50,000 కోట్లు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది, కొద్దిగా అవుతున్నారు. ఆ రోజున తెలంగాణ వస్తే సర్ప్లస్ అనే కేసులోనే బాగా డబ్బులు రాష్ట్రం చెప్పిన కేసీఆర్ గారు చిన్న రాష్ట్రానికి 7 లక్షల అప్పులు చేసి కూర్చుపోయిండు. ఇప్పుడు ఏడాది ఏం పెట్టినా డబ్బులు కాబట్టి అవసరమైంది. ఇంక తెలిసినా కూడా మరి 4,000 రూపాయలు పెన్షన్ దగ్గర మొదలు పెడితే ఇన్ని స్కీములు చెప్తారు. యాడికలు చేస్తారు, యాడికలు ఎక్కిస్తున్నారు. 3,000 ఎక్కినప్పుడు 4,000 అయితే కనుక ప్రతిదాన్ని మోసం చేసినటువంటి కేసీఆర్ గారి వాళ్ళ మాటలు పట్టించుకోవడం అయితే వాళ్ళు ఇంకా చాలా చెప్పాలన్నా పెద్దలు చెప్తారు కాబట్టి ఎక్కువ పోకుండా వాళ్ళు చెప్పినటువంటి మాటలు 3 ఎకరాల ముక్కు బాయ్ ఎస్టీ సోదరులకు ఇస్తామన్నటువంటి 3 బాయ్ మొన్న ఎలక్షన్ వస్తుంది పర్యానికి అక్కడక్కడ చేశారు. ఎవరికి పెద్ద రాలే. ఇంకా మిగిలిపోయి చాలా ఎకరాలు ముగ్గున్నాయి కాబట్టి అవి చేయించుకోవడానికే కాంగ్రెస్ చేసింది. ఇంకా కూడా చేయించుకోవాలి కాబట్టి మళ్ళొకసారి భగవంతుడు జీవనరెడ్డి గారు ఓటేమని చెప్తా ఉన్నాం. ఇంకొకటే మాట మాట్లాడితే మిషన్ పని కదా, మాట్లాడితే మిషన్ కాగదు అంటారు. నేను అడుగుతున్నాను ఒక్కసారి కూర్చుని ఆలోచించుకున్నాను. వాళ్ళు 20-40,000 కోట్లు మరి మిషన్ కాగజే అంటే ఒక్క ఎక్కడ పెరిగినోడు కూడా చెప్పాలి బాగుంటుంది. చెప్పుకునే వాళ్ళని మాట్లాడారు లేదు. కొన్ని ఇవన్నీ చేస్తుంది, కొన్ని ఎక్కువ చేస్తాం మనకు అర్థం. కానీ ఆ పైసలు వాళ్ళకి ఇంకా ఉన్నాయి. నేను పేరు చెప్తా కాంట్రాక్టర్ 17,000 పెట్టినటువంటి మిషన్ కాదు బాధ్యత ఇంకా ఉంది. ఆ విధంగా వ్యవస్థ నాశనం చేస్తున్నారు. నేను ఒకటే మాట చెప్తున్నా, ఎందుకు కాంగ్రెస్ ఓటు వేయాలంటే తెలుగుదేశంలో కన్నా కాంగ్రెస్ లో కూడా అన్ని సార్లు గొప్ప చేసినాం కాబట్టి మేము మొదలుపెట్టి కాంగ్రెస్ చేసినప్పుడు ఆ ఉన్నటువంటి దాంట్లో భూషణరెడ్డి గారి నాయకత్వం చేసినారు. అది మనకి చాలా ముఖ్యం. దర్పేట కానీ సిరికొండ కానీ ఎస్సీలు కానీ అది కరీంనగర్ దాకా జగన్ దాకా అన్ని మండలాలకు ఉంది. ఆ 20,000 ప్యాకేజ్ అయితే ఇదిగో మీ అందరికీ నల్లవేలి కార్యక్రమం మొదలుపెడితే జగన్ కార్యక్రమం చాలా తీసి జిల్లాగా తీసి కరీంనగర్ గుర్తు చెప్పాలని ఆ రోజు ప్లాన్ చేసి మొదలుపెట్టి పైసలు ఖర్చు పెట్టి లిఫ్ట్ పెడితే చేసినటువంటి టీఆర్ఎస్ ఒక 10,000 అక్కడక్కడ చేసినారు. ఒక కాంట్రాక్టర్ కాలువలో మనం నిలుస్తామంటే పైపు పెట్టినట్టు అడుగు కోసం నాకు తెలియదు. అందరికీ మాటలు పెట్టిందో ఆయన మాత్రం 2,000 కోట్ల రూపాయల స్కీమ్ 10,000 ఉంటే అది 2,000 చేశారు. ఆయన మాత్రం ఆ కాంట్రాక్టర్ మాత్రం 18,000 కోట్ల రూపాయలు ఉంటున్నాయి. మరి ఎందుకంటే ఎందుకు చెప్తున్నారంటే ఇంకా కూడా పాలన పని ఒక మా మున్సిపాలిటీలో కట్టిండ్రు. ఇక్కడ మాసానికి నడుస్తుంది, మంచి పని ఇంకా రాలేదు. అది ఎప్పుడు చేసేవాడు ఏం చేసినా పని అడిగితే సమాధానం చెప్పాలన్నా మనిషే ఇదిగో దాన్ని పూర్తి చేయాలంటే మొదలుపెట్టినటువంటి కాంగ్రెస్ సుదర్శన్ రెడ్డి గారు వీళ్ళంతా సపోర్ట్ చేయాలి. కాబట్టి మీరు ఓటు చేయాలని అది వస్తే మీ అందరూ కూడా ఈ చెరువు ఉన్నటువంటి మెట్ట ప్రాంతాల్లో నిజాం సాగర్ నీళ్ళు లేవు, ఇంకోటి లేవు, వాన పడితే తప్ప రావడో మన దగ్గర భూములు లేవు. ఈ సంవత్సరం ఎండలు పడ్డాయి కాబట్టి
కొడుతున్నాయి కాబట్టి మీ అందరికీ కూర్చునే ప్రయత్నిస్తున్నారు. ఈ 10 సంవత్సరాలు దేవుడు దేవాల చాలా సంవత్సరాలు వర్షం కాబట్టి పడదు కాబట్టి బతికి పడలేదు. ఇదేదో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎండిపోతున్నాయంటే నాకు మాట గుర్తు చేస్తున్నాను. మీ అందరూ కూడా రైతులు ఉన్నారు. ఇక్కడ 2-3 సంవత్సరాలు పంటకి ఆరోగ్య నీళ్ళు భోజనం తీసుకున్న అవకాశం సిరికొండలో రామగూడలో తుపాకులలో ఆ రోడ్డు వెళ్తే డబ్బులు మొదలెడితే తుపాకు పిల్లలైతే భోజనం అయితే పంట తప్పలేదు రాలేదు. కాబట్టి ఆ 20 ప్యాకేజీ వస్తే ఇక్కడ నీళ్లు వాడితే ఇక్కడ నీళ్ళు వస్తే భూములు నీళ్ళు వస్తాయి, పంటలు నీళ్ళు వస్తాయి. కాబట్టి ఆ స్కీమ్ మీద కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని డబ్బులు ఇప్పించి పార్టీ తీసుకున్న సురేష్ గారు ఇటువంటి భూగోళ బాధ్యతతో అది తొందరగా చేయాలా. ఈ కరువు గడపబడి పనిచేయాలి. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్న సందర్భంలో ఈ 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి మార్పు కావాలనుకున్నా మీకు మార్పు చేశారు, సంతోషం. కనుక బీఆర్ఎస్ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఆ అభ్యర్థి ఈ రోజు ఓడిపోయిన అన్నే పార్లమెంట్ వచ్చారు కాబట్టి ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇక మిగిలింది బీజేపీ. మోడీ గారు దేవుడు పేరు కదా మతం పేరు కదా నడుస్తున్న సందర్భంలో అందరూ దేవుడు తెలుస్తుంది. ఇక్కడ ప్రతి ఊళ్ళో గుళ్ళు కట్టుకున్నోళ్ళే, గుళ్ళకు డబ్బులు కాంగ్రెస్ ఇచ్చిన తెలుగుదేశం వచ్చిన అందరూ ఇచ్చిన వాళ్ళే. కానీ ఈ రోజున దాన్ని అడ్డం బోధిస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారు? గతంలో ప్రాజెక్ట్ మన ఆఫీస్ కట్టినా, రైల్వే లైన్ కట్టినా మీరు చాలా సెంటర్ నుంచి కూడా పనిచేస్తారు. బీజేపీ ఏం చేశారో ఒక మాట ఆయన చెప్పమని ఈ గవర్నమెంట్ కోరుతాం. డబ్బులు మాట్లాడుతున్నారు. వాళ్ళు 3 కోట్ల ఇళ్ళు 4 కోట్ల ఇళ్ళు కట్టినామన్నటువంటి మోడీ గారు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ మండలంలో ఎన్ని ఇళ్ళు మీద కూర్చున్నారని అడుగుతారు. కనుక చెప్పినటువంటి మోడీ గారి మాటలు 12 మాయ చేసిన మాటలు అవినీతి లేదని ఒక మాట చెప్పుకున్నా ఆయన అభివృద్ధి చేశారని దొరకలేదు. కేసీఆర్ గారి దొరకనట్టు చూడాగా దొరికితే ఒకరి బయటపడుతున్నట్టుగా మోడీ గారి దొరకలేదు. కానీ అంబానీలో ఆదానిలో పెద్ద పెద్ద కంపెనీలకు చేస్తున్నారని అపవాదం ఉంది. అటువంటి దాన్ని బయటకు వచ్చిన వాళ్ళు బయటకు వస్తున్నది 12 అయిపోయింది కాబట్టి తప్పకుండా వాళ్ళ మార్పు కూడా జరుగుతుంది, జరిగి తీరుతుందని నేను నమ్ముతూ మీరు కూడా విశ్వసిస్తూ మనమందరం కూడా మరో మార్పు మొన్న జరిగినటువంటి మార్పుతో పాటు మరో మార్పుకి మీరు కూడా ఆలోచించి కాంగ్రెస్కే మనం ఓటు వేయాలి. జీవన్ రెడ్డి గారికి ఓటు వేయాలి. చేతి గుర్తుకే ఓటు వేయాలని కోరుతూ మీ అందరినీ కూడా ఒక్కసారి మాకు తెలుసు మీ అందరూ టైం 3 అవుతారు చెప్పాలని నాకున్నా ఆఖరి భోజనం సరిపోతుంది పెద్ద మాట్లాడాలి కాబట్టి ఒక్కసారి మీ అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి వివిధ గ్రామాల నుండి తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, మొత్తాలలో ఆడబిడ్డలు, ముఖ్యంగా ఇలాంటి సమావేశ కార్యక్రమ నిర్వాహకులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులైన సోదరులు బాలరాజ్ గారు, కార్యక్రమ ముఖ్య అతిథులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి ప్రియతమ నాయకులు మిత్రులు భూపతి రెడ్డి గారు, అట్లాగే గతంలో ఈ ప్రాంతానికి బాధ్యతమైనటువంటి మిత్రులు మాజీ మంత్రివర్యులు మౌంట వెంకటేశ్వరరావు గారు, మాజీ శాసనసభ్యులు, ప్రస్తుతం వినోద కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యత చేపడుతున్న సోదరుడు అనిల్ కుమార్ గారు, పెద్దలు మాజీ శాసన మండలి సభ్యులు నర్సిరెడ్డి గారు, అట్లా ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు అయినటువంటి సాహెబ్ నమ్దాని గారు, ఈ ప్రాంత వాస్తవ్యుడు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడైనటువంటి సోదరు రంగేష్ రెడ్డి గారు, సాయి రెడ్డి గారు, శేఖర్ గౌడ్ గారు, గిరిజన నాయకులు యాదగిరి గారు, వేదికలు అలంకరించినటువంటి వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరి హృదయపూర్వక నమస్కారం చెప్తూ వీళ్ళు చాలా విషయాలు చెప్పారు. వాస్తవంగా మొన్ననే జరిగే శాసనసభ ఎన్నికల్లో మీరందరూ అభిమానంతో పట్టుదలతో ఈ ప్రాంతానికి ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్ద కాలం నుండి ఇది ఈ ప్రాంతాన్ని కొనుగోలువలసినటువంటి ఒక సౌకర్యాన్ని కల్పింప చేయబడలేకపోవడంతో రాష్ట్రంలో ఏ విధంగా మార్పు కోవడం జరిగిందో మన ఈ నియోజకవర్గంలో కూడా మార్పు కోరి వీళ్ళు భూపతి గారిని ఏదైతుందో నిజామాబాద్ జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలవడానికి మీ అందరూ కృషి అని చెప్పని చెప్పాలని అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో ఒక విధంగా ఎగువ ప్రాంతం మనకి ఏదైతే సాగునీటి సౌకర్యం ఈ ప్రాంతానికి లభించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో తక్షణమే సాగునీటి సౌకర్యం కల్పించబడడం జరుగుతుందని చెప్పి భావిస్తే ఏ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అలాంటి ఎస్ఆర్పి అనే ప్రాణాయిత చేయడంలో అంతర్భాగమైనటువంటి 21వ ప్యాకేజ్ 21వ ప్యాకేజ్ దాదాపు 75% పూర్తయ్యి 20% మాత్రం మిగిలి ఉంటే దశాబ్ద కాలం లక్ష్యం చేసింది. భూపతి రెడ్డి గారిపై పెద్ద బాధ్యత ఉందని చెప్పంటున్నాను. ఏ దశాబ్ద కాలం ఈ ప్రాంత వివక్షకు గురైందో రేపు తక్షణమే 21వ ప్యాకేజ్ పూర్తి చేయించి రాబోయే రబీ పంటగ ఏదైతుందో వేసవిడానికి సాగునీరు అందింపజేయడం ఏదైతుందో మా మిత్రులు భూపతి రెడ్డి గారు ఒక బాధ్యత చెప్పని నేను సభముగా పనిచేస్తానని చెప్పంటున్నాను. అట్లా ఏదైతుందో ఈ ప్రాంతంలో గిరిజన రైతులు ఎక్కువ గిరిజన రైతులు పోడు ఉందని చెప్పంటున్నాను. ఏ పోడులో సాగునీటి సౌకర్య కల్పనకు పట్టాలు అందింపజేస్తేనే కానీ మీ సౌకర్యం రాదు. పోడు భూములకు ఏదైతుందో గిరిజనులకు పట్టాలు కల్పించి ఇందిరా జలప్రభ ద్వారా ఏదైతుందో ప్రభుత్వమే కోరుకోవే కానీ భూములు ఏదైతుందో సాగు చేసుకోవడానికి కేవలం సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అదృష్టం కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడము స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి భూపతి రెడ్డి గారు గెలవడం అని చెప్పంటారు. రెండు కాంగ్రెస్ ఉండాలి. ఎందుకంటే వడ్డీ చేయడం మనోడు కావాలి. వడ్డీ చేయడం మనోడు కాకుండా ఏం లాభమైందే. ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నది. వడ్డీ చేయడం మనోడైతేనే మీ సౌకర్యాలు ఉంటాయి. అదృష్టం కొద్ది వడ్డీ చేయడం మనోడైతే చెప్పంటాను నేను. ఎన్నికల సమయం కాబట్టి వివిధ రాజకీయ పార్టీల దగ్గరికి వచ్చాయా కాంగ్రెస్ కానీ రేపు ఇంకో పార్టీ వస్తే బీజేపీ బీఆర్ఎస్ కూడా వస్తుంది. గతంలో ఈ పార్టీలో వహించారు. నేను అడుగుతున్నా నిజంగా మీరు బీజేపీ కొట్టేస్తే అరవింద్ గారు చేయగలుగుతారని అడుగుతున్నాడు. గోవర్ధన్ గవర్నమెంట్ కొట్టేస్తారని చేయగలుగుతాడా? గోవర్ధన్ గారు దశాబ్ద కాలం 2 పర్యాయాలు శాసనసభ్యులు గెలిచి 15 పదవులు అయ్యాడు. ఏమైనా చేసిందా? అరవింద్ గారు కూడా చెప్పండి. నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఒక పర్యాయం టీఆర్ఎస్ పార్టీ కవితను చేయించిందా? ఏదో ముఖ్యమంత్రి గారి యొక్క తల్లి బిడ్డ ఏమో మనం చేసి పెట్టారు. రాజశేఖర్ ఏదైతుందో కవితమ్మ గారిని గెలిపించింది. 5 సంవత్సరాల లోపలే కవితమ్మ గారు ఏదైతుందో ఇదంతా పైగా పెరిగే ఇవి ఎంతవరకు స్వార్థ ప్రయోజనం తప్పేదైతుందో ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదు అని చెప్పని మార్పు కోరి అరవింద్ గెలిపించిందా?
13 డెబ్బై పాట రాసించారు రాసించిన రాసేదే నేను అడుగుతున్నా ఈ సభలో వచ్చి మీకు అంబేద్కర్ ఏ పాట రాసించిండో 13 నువ్వు ఎక్కడ ఏర్పాటు చేసినవే 2019 అను రాజ్యాంగ ఏదైతుందో దేశంలో రక్షణ శాఖ మంత్రి ప్రాంతానికి వచ్చి 13 ప్రకటించింది మన ప్రధానమంత్రి గారు ఏదైతుందో 6 మాసాల క్రితం అక్టోబర్ 4 ఏదైతుందో ఈరోజు పాట రాసించారు నేను అడుగుతున్నా నువ్వు 13 ఏర్పాటు చేయడం ఏదైతుందో మరి నందిపేట యొక్క కేంద్రం గడ్డ ఉన్నదా నిజామాబాద్ జిల్లా ఇంటూ నందిపేటలో 400 ఎకరాలు ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం సేకరించి వ్యవసాయ అనుసంధానమైనటువంటి యొక్క పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఏదైతుందో సేద్యం రూపొందించుకోమని చెప్పట్లేదు అన్ని అనుకుగా ఉండి కూడా మరి ఈ ప్రాంతంలో 13 ఏర్పాటు చేయకపోవడానికి కేవలం అరవింద్ యొక్క వైఫల్యమే కారణం చెప్పి చెప్పక తప్పలే చెప్పని మనం చెప్పట్లేదు మనకు కావాల్సిన రైతాంగానికి అండగానే ప్రభుత్వం కావాలి వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కావాలి నేను వరిధాన్యం తగ్గి ఇక్కడ ఊరుకుంటే మా కట్టంతో వెళ్ళి లారీ లోడ్ అయిపోతున్నాయి వరిధాన్యం సేకరించి ఏదైతుందో లారీ లోడ్ అయిపోతున్నాయి మనం బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు 2014లో 1150 రూపాయలు క్వింటల్ వరిధాన్యం ధర ఇది 2200 చెప్పంటున్నా ఏమైనా గుర్తు చేసుకోండి 2004లో ఏనాడైతే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చిందో అన్నాడు 450 రూపాయలు క్వింటల్ జరుగుతున్నాయి దీనిపై 10 సంవత్సరాలకు 450 రూపాయలు క్వింటల్ వరిధాన్యం ధర 1350 నిజమవుతుందా 450 1350 కంటే 200 రెట్లు అంటే రెట్టింపు కంటే డబుల్ అయిపోయింది 1350 200 రెట్టింపు అయినట్ట 26 కనీసం ఇక్కడ ఎవరు తనే వరకు వచ్చిందో కాంగ్రెస్ వ్యక్తి నిజమవుతుందా లెక్క బాగాలేదన్నా మనకు తెలియగానే కొన్ని ఏం చెప్పాడు కిసాన్కి అందాలి కోరుతున్నా కనుక నువ్వు రాష్ట్ర రైతాంగం యొక్క ఆదాయం రెట్టింపు కాదు పెట్టుబడి డబ్బులు అయినా పెట్టుబడి డబ్బులు అయింది డీజిల్ ధర పెరిగింది రసాయనిక ఎరువుల ధరలు పెరిగినాయి అన్ని విధాల పెట్టుబడులు పెరిగి వ్యవసాయ ఉత్పత్తులు మాత్రమే రీతిలో ధరలు పెరిగలేదు అంటే రైతు అప్రోలు ఎగబడుతున్నాడు రైతు రుణమాఫీ చేయాలి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైతే గుర్తు తెచ్చుకోండి 2008-9లో ఏనాడైతే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైతే యూపీ చేపడుతుందో ఏకమొత్తంగా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీదే ఎప్పుడు నమ్మకమే మిమ్మల్ని చెప్తున్నామని మొన్నటి ఎన్నికలో రైతాంగానికి 2,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పడమే మనం రైతు చెల్లించాల్సిన రుణం అప్పు పంట రుణం చెల్లించాల్సిన అవసరం లేదు రైతు చెల్లించాల్సిన అప్పు ఏదైతుందో ప్రభుత్వమే ఆ అప్పు బదలాయింపు చేసుకొని బ్యాంకులు పూర్తిగతిగా ఉండి రేపు గరీబ్ వాడికి ఏదైతుందో మళ్ళీ మనకు కొత్త రుణంగా పిల్లబోతున్నది కాంగ్రెస్ పార్టీ ఏర్పడుతుందా నిజమవుతుందా
కాదే మన ప్రభుత్వం ఇంటిలో స్థానిక ఉపాధి అవకాశాలు లభించక కానీ ఆ ఆర్థిక భారం
అడుగుతున్నా మా మిత్రుడు అరవింద్ గారిని నీకెందుకు తెలియలేదే నీకెందుకు తెలియలేదు ఇలా కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన కార్యక్రమాలను నువ్వు చేస్తే ధైర్యం ఉండదు ఉండదే కాంగ్రెస్ పార్టీ మీద దశాబ్ద కాలం గడుపుతున్నావా ఏ ఊరు వెళ్ళి ఎక్కడ కట్టిన ఇంట్లో ఇల్లు తప్ప దొరకగలుగుతావా ఇవాళ నేను చెప్తున్నా నేను మా మిత్రులు భూపతి రెడ్డి గారు ఏదో ఈ ఒక్క సంవత్సర కాలంలో మన నియోజకవర్గంలో 3,500 ఇల్లు నిర్మాణం చేశారు మా తండ్రి ఎస్సీ నేతృత్వంతో 5 లక్షల కోట్ల రూపాయలు అందరూ కలిపి 6 లక్షల రూపాయలు పని చేయించారు మన 5 లక్షల రూపాయలు అంటే 5 ఏళ్ళ 20 లక్షల ఇల్లు నిర్మాణం చేసే నేతృత్వంలో ప్రభుత్వం కార్యక్రమంలో సమాజంలో ప్రతి వర్గాన్ని ఆదుకోవడం లక్ష్యం పెట్టడం కాంగ్రెస్ పార్టీ మీరు ఆలోచించండి మనకు ఎండగా నిలబడేప్పుడు రాజకీయ పార్టీని ఆదరిస్తామా గడిచే దశాబ్ద కాలం మన నిర్లక్ష్యం చేసి దేవుతో అధికార దాహంతో నేతృత్వంతో మన కుటుంబ ప్రయోజనాలు పోరాడే రాజకీయ పార్టీని ఆదరిస్తామని నేను తల్లి రైతు బిడ్డలు జవాబాలతోనే చెప్పాను నేను నాకు ఎత్తుంది నాకు 10 ఎకరాల పొలం ఉన్నది మామిడి తోట ఉన్నది నేను స్వయంగా సాగు చేసుకుంటా చెప్పాను ఎందుకు రైతు కష్టంతో తెలియదు కాబట్టి ఏదైతుందో నేను స్వయంగా ఏదైతుందో గడిచిన 4 దశాబ్దాలు సాగు చేసుకుంటాను నేను రైతు బిడ్డలు రైతు కష్టంతో తెలియదు చెప్పాను నేను కానీ తీవ్రమే కోసం చేస్తాడు అరవింద్ కోసం చేస్తాడా నేను చేస్తాను నేను రైతుల కష్టంతో మీ బాధ వస్తుంటాడు ఎవడు జీవన్ రెడ్డి మాత్రమే చెప్పాడు నేను మీ దయతో మేము ఎంపీగా గెలిస్తే మీ దయతో ఎంపీ గెలిస్తే మా మిత్రులు భూపతి గారి అండగా నిలబడి ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది మీ సందర్భ పరిశీలన పడాలి భూపతి గారికి అండగా నిలబడాలని చెప్పంటే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గెలిస్తేనే భూపతి గారికి రాష్ట్ర హక్కులు